శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ఘనంగా ముగిశాయి. శరన్నవరాత్రి ముగింపు వేడుకలు శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అంబరన్నట్టాయి. నాగాపూర్ నుండి వచ్చిన బ్యాండ్ బాజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోరిన కోరికలు తీర్చే దుర్గామాత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తిని కనబర్చారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. నవరాత్రులు పూజలు అందుకున్న అమ్మవారు చివరి రోజు దుర్గామాతగా భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు కావడంతో 108 రకాల సుగంధ ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా నాగపూర్ నుండి వచ్చిన బ్యాండ్ బాజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాగపూర్ బ్యాండ్ బాజా ఆధ్వర్యంలో గ్రామంలో పల్లెక్కి సేవలో అమ్మవారిని ఊరేగించారు. అమ్మవారి ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భక్తులు కోరిన కోరికలను అమ్మవారు నెరవేర్చాలని వేడుకున్నారు. ఈ బాలుడు రోజు వెళ్ళి ఆ స్వామికి ఆ పాదాల మీద తులసి పెడతాడు. నేను చెప్పాను తులసి ఇవ్వండి. తులసి సాక్షాత్ లక్ష్మీదేవి. తులసి శాప గ్రంథం వల్ల సరస్వతి ఇచ్చిన శాపం వల్లనే తులసిగా మారుతుంది. అక్కడ తులసిని సేవిస్తాడు. ఆ తులసి ఇసుకపోయి స్వామి యొక్క పాదాల మీద పెట్టి కొంతకాలం పూజ చేస్తుంటాడు. ఒక రోజు అనుకోని పరిస్థితిలా ఆ బాలుడు పుష్కరి నుంచి ముందుకు వెళ్తుండగా ఆ పుష్కరిణి లోపల గంధర్వ కన్యలు వచ్చి అక్కడ స్నానాలు ఆచరిస్తుంటారు. ఈ 15 ఏళ్ల బాలుడు ఒకసారి చూస్తూ వాళ్ళందరినీ ఆట చూస్తూ చాలాసేపు చూస్తాడు. చూసి మనుషులు అనుకుంటుంది అన్నట్టు ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఎంత బాగుంది అనుకుంటే ఇప్పటిదాకా ఏం తెలియదు, కేవలం భగవంతుని పాదాల మీద తులసి వేయడమే తెలుసు. ఇప్పుడు అనుకుంటాడు. అయితే ఈ తులసి తీసుకురావడం లేట్ అయింది కాబట్టి అప్పుడు స్వామి మాట్లాడేవాడు. అక్కడికి వెళ్ళి రామశర్మ గారు ఇంకా పూజకు తీసుకురాలే తులసి ఎందుకు లేట్ అయింది అంటాడు. కానీ ఆ బాలకుని మనసులో అక్కడ గంధర్వులను చూసిన విధానం చూసి, స్నానాలు ఆచరించిన విధానం చూసి మనసులో సిగ్గుపడి భగవంతునికి చెప్పలేడు. ఏం చెప్తాడు?
ఇలా చూసి నేను చెప్పలేడు, కానీ భగవంతుడికి అన్ని తెలుసు. భగవంతుడు గమనించి రామశర్మ నీకు కూడా అలాంటి ఏ భోగాన్ని అయితే నువ్వు చూసినవో ఆ భోగాన్ని నువ్వు అనుభవిస్తావు. సంపూర్ణంగా భోగాన్ని అనుభవించిన తర్వాత నా దగ్గరికి వస్తావు. ఇప్పటి వరకు కేవలం అక్కడ ఈ బాలకుడు ఫస్ట్ మొదట పోయినప్పుడే అనుకున్నాడు స్వామికి ఏమి లేదు, అన్ని ముళ్ళు ఉన్నాయని కొన్ని ముళ్ళు కొట్టేశాడు, చెట్లు శుభ్రం చేశాడు, చిన్నగా గుడి కడదామని మనసులో అనుకుంటాడు. కానీ ఒక బాలకుడికి అంత శక్తి లేదు. సాక్షాత్ భగవంతునికి గుడి కట్టే శక్తి ఒక బాలకునికి లేదు అక్కడ.